జనాభా ప్రాతిపదికన మాదకులకు రాజకీయ ఆర్థిక వాటాలు కల్పించాలని మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బంధు సొసైటీ నూతన కమిటీ సర్వసభ్య సమావేశం ప్రమాణ స్వీకారం కమిటీ అధ్యక్షుడు పల్లెల వీరస్వామి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు, మానకొండూరు ఎమ్మెల్యే కె సత్యనారాయణ, రిటైర్డ్ ఐఆర్టీఎస్ అధికారి డాక్టర్ అప్పికట్ల భరత్ భూషణ్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బి ఎల్లయ్య, కార్యదర్శిగా మంద కనకయ్య, కార్యనిర్వాహక కార్యదర్శిగా వసపాక నరసింహ, కోశాధికారిగా పి ఆంజనేయులు, ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా గండి కృష్ణ, ఎస్ నరసింహరావు, సత్యనారాయణ, రవీంద్రులు ప్రమాణ స్వీకారం చేశారు. డెవలప్ కావాల్సిన ప్లేస్ లో వాళ్ళు వచ్చి దిగుతా ఉన్నారు. మన జాతి యొక్క రకంగా వెనక పోతా ఉంది. అంబేద్కర్ గారు చెప్పినారు కరెక్ట్, కుల నిర్మూలన చేయాలన్నది, కానీ మొత్తం కమ్యూనిటీ డెవలప్ కార్యక్రమాలు చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తుంది. గండి కృష్ణ గారు తెలియజేస్తూ, గతంలో బంధు సొసైటీ చేసినటువంటి అనేక కార్యక్రమాలు, సన్మాన కార్యక్రమం అయితేమి, ఎవరన్నా మన వర్గం నుంచి ఎదిగిన వాళ్ళు అయితేమి, అవార్డు పొందిన వాళ్ళు అయితేనేమి, రచయితలు అయితేనేమి, పదవులు వచ్చిన వారిని కూడా గౌరవించుకోవడం జరిగింది. ఇటువంటి వాళ్ళని కూడా సన్మానం చేసుకొని సొసైటీ ద్వారా చేయడం జరిగింది. గతంలో చేసిన కార్యక్రమాలు, అనుభోజనాలతో పాటు అనేక కార్యక్రమాలు, అక్షయలు, ఇతర సామాజిక కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. దీన్ని అలాగే మరింతగా పకడ్బందీగా గతంలో చేసినటువంటి కార్యక్రమాలన్నిటి కూడా పునరుద్ధరించాలని కోరుకుంటూ, నూతన కమిటీకి అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ, పాత కమిటీ ఎవరైతే వాళ్ళందరినీ కూడా వీడ్కోలు తెలుపుతూ, ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. అలంకరించినటువంటి పెద్దలు గౌరవనీయులు మా అన్నగారు మోత్కుపల్లి నరసింహ గారు, అలాగే రిటైర్ ఐఆర్ఎస్ మా సారు బలభూషణ్ గారు, ముద్దన్న గారు, అలాగే పల్లెల వీరస్వామి గారు, కనకయ్య బావ గారు, మంద కనకయ్య గారు, హంసరాజ్ గారు, మరియు నతానియల్ గారు, గణకృష్ణ, ఇక్కడ వచ్చినటువంటి పెద్దలందరికీ పేరు పేరున ఈ కార్యక్రమానికి తొందరలోనే అనుకోకుండా గతంలోనే సమీకరించడం జరిగింది. దానికి మీకు ఇచ్చేసినందుకు పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను రైల్వేలో లాలోడ వర్క్షాప్లో సీనియర్ సెక్షన్ ఇంజనీర్గా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నప్పుడు మరి వీరి సామాన్యం మేమందరము ఆయన క్యాష్ ఆఫీస్లో ఉండేది. నేను రైల్వే ఎంప్లాయీస్ అందరికీ పిఎఫ్లు అవన్నీ విట్నెస్ చేసి శాలరీ ఇచ్చేది. మా సార్ను చూసిన తర్వాత మనం కూడా పైకి ఎదగాలనే ఉద్దేశంగా మేము చాలా అండర్గ్రౌండ్లో, నేను మజ్దూర్ యూనియన్లో సెక్రటరీగా 41 years లాలోడ వర్క్షాప్లో పనిచేశాను. ఆ క్రమంలో వీరస్వామి గారు మరి నా టీంను చూసి, నేను జోనల్ వర్కింగ్ కమిటీ మెంబర్ సౌత్ సెంట్రల్ రైల్వే ఉండేది. మనం అందరం కూడా లాలగూడ వర్క్షాప్లో చాలా పెద్ద టీం ఉండేది మాకు, మన జాతి వాళ్ళు. అందులో రామస్వామి గారు ఉండేది, యాదగిరి అని ఉండేది, తర్వాత ప్రభుచరణ్ గారు బిఎంఏ ఆయన. మేమందరం కలిసి ఎట్లనైనా బంధు సొసైటీని స్థాపించాలని, నేను అప్పుడు కూడా ఆర్గనైజర్గా ఈ టీంలో పనిచేస్తూ, సార్వమెంట్గానే ఏ రాత్రైనా 9 అయినా 10 అయినా కూడా మన జాతిని ముందుకు తీసుకెళ్ళాలని చాలా కష్టపడ్డాము. నేను దీంట్లో సంస్థలో ఆర్గనైజర్గా ప్రతి కార్యక్రమంలో నేనే ముందుండి నన్ను నమ్మేసి నాకు అప్పచెప్పిన ప్రతి పనిని పూర్తి చేసి ఇప్పుడు కూడా టీంలో మళ్ళీ తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి గారికి, మరి బంధు సొసైటీ వ్యవస్థాపకులు మన భరతభూషణ్ సార్ గారు, అదేవిధంగా బంధు సొసైటీకి అధ్యక్షత వహిస్తున్నటువంటి వీరస్వామి గారికి, మరి మిగతా సొసైటీ సభ్యులందరూ కూడా పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ యొక్క బంధు సొసైటీ ఒక మంచి ఉద్దేశంతో భరతభూషణ్ గారు, తర్వాత వీరస్వామి గారి ఆధ్వర్యంలో మిగతా సీనియర్లు అందరితో
ఈ యొక్క సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైతే మన బంధువులు అంటే మన మాదిగ జాతి ఎక్కడైతే ఉంటుందో వారందరినీ కూడా మనం కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్తున్న అవసరం మనందరి మీద ఉందనే ఉద్దేశంతో మరి మన భరతభూషణ్ సార్ గారు దీన్ని స్థాపించడం జరిగింది. ఏదైతే స్థాపించిన తర్వాత మంచి మంచి కార్యక్రమాలు మన బంధు సొసైటీ ద్వారా చేయడం జరిగింది. పెద్దలందరూ కూడా చెప్తున్నారు ఆ విషయాలు. మరి మేము దాదాపుగా ఇప్పటి వరకంటే 12 సంవత్సరాలుగా ఉన్నాము. అయితే మొదట్లో సార్ ఎప్పుడైతే సర్వీస్లో ఉన్నారో అప్పుడు దాదాపు 5-6 సంవత్సరాలు చాలా బాగా జరిగింది, చాలా ఉత్సాహంగా జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు 1వ తారీఖు వస్తుంది, ఎప్పుడు మీటింగ్కి వెళ్ళాలా, భరత్ కనీసకి ఎప్పుడు వెళ్ళాలా, బంధు సొసైటీ మీటింగ్కి ఎప్పుడు వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో మంచి మంచి ఆఫీసర్లు వచ్చేవాళ్ళు. చాలా బాగా మాకు కూడా చాలా ఉత్సాహంగా పనిచేయాలనేటువంటి ఉద్దేశం లేదు. కానీ ఏంటంటే సర్వీస్ ఒకరు రిటైర్ కావడం, ఒక్కొక్కరు ఇక్కడ బంధు సొసైటీకి దూరం కావడం, దాంట్లో కొంచెం ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఎందుకంటే పెద్దవాళ్ళు ఉంటేనే మనం అందరం కూడా సొసైటీ నడిపించుకోవడానికి అవకాశం ఉంటుంది. పెద్దవాళ్ళు లేకుండా చిన్నవాళ్ళు సొసైటీ నడిపించాలంటే చాలా కష్టం. అంటే సార్ ఇప్పటికి కూడా బంధు సొసైటీ మీద అభిమానం చూస్తూ మంచిగా నడిపిస్తున్నాడు. సో ఇన్నాళ్ళు మంచి కథంగా చేయలేదు. సో ఇప్పుడు ఏదైతే నూతన కమిటీ ఏర్పడిందో మేము చేసిన పని కంటే కూడా మీరు ఎక్కువ శాతం మనలోనే ఎన్ని సొసైటీలు ఏ పరంగా ఏర్పాటు చేసిన సొసైటీలు 2-3 సంవత్సరాలు నడిచాయి. కానీ ఇట్లా 15 సంవత్సరాలుగా కంటిన్యూగా నడుస్తున్నటువంటి సంస్థ ఏది లేదనే విషయాన్ని మీరు అందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాలా. ఇంకోటి మీరు అందరూ కూడా ఎంప్లాయీసే. ఎక్కడ కూడా మన వాళ్ళకు మన జాతి ఎంప్లాయీస్కి ఎక్కడ ఇబ్బంది వచ్చినా కూడా మీరు వెళ్ళి ఆ యొక్క వారి యొక్క సమస్యను పరిష్కరించేలాగా చేస్తే చాలా బాగుంటుంది. మరి మన బంధు సొసైటీకి మంచి పేరు వస్తుందని నా యొక్క ఉద్దేశం తెలియజేసుకుంటూ మరి ఈరోజు మన సార్ కార్యక్రమం నేను హాజరు అవ్వడము, నా ప్రెజెన్స్ ఉండడము చాలా హ్యాపీగా ఉంది. సో ఈ నాకు ఎప్పుడు మర్చిపోయింది ఏంటంటే గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ మనం ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తున్నాం. అక్కడ నేను చాలా మన వాళ్ళని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. సో ఇక ముందు కూడా అలాంటి ప్రోగ్రామ్ చేయాలని ఈ కొత్త కమిటీ వాళ్ళని నేను ప్రార్థిస్తున్నాను. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్ గారికి మరియు బంధు సొసైటీ అధ్యక్షులు పల్లెల వీరస్వామి గారికి మరియు ఇతర మిత్రులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ బంధు సొసైటీ ముఖ్య ఉద్దేశం ఒక 2 నిమిషాలు నా వారికి తెలిసిన చెప్తా. మన మనసు ఎంత గొప్ప ఉంటే మన చేసే పనులు కూడా అంత గొప్పగా ఉంటాయి. భరతభూషణ్ సార్ ఎంత గొప్ప మనసుతోని బంధు సొసైటీ స్థాపించమని చెప్పి స్టార్ట్ చేసిండో, మరి తన ఉద్యోగంలో ఉన్నప్పుడు వందలాది మంది వచ్చి ప్రతిరోజు ఒక మంత్రి దగ్గర రోజు పొద్దున మంత్రి దగ్గర పనులు అయితే అనే ఉద్దేశంతో ఎంతమంది ఉందరో అంతమంది ఉందరు. భరతభూషణ్ సార్ ఉద్యోగంలో ఉన్నప్పుడు సార్ వాళ్ళ కొడుకు రిసెప్షన్లో అక్కడ పోతే మా ఫోన్లు కలలేదు. ఒకరివారు ఫోన్ చేసుకున్నాడు, నువ్వెక్కడ అంతమంది వచ్చారు. గద్దరైన నేను అక్కడ పక్కన ఉండేవాడు. కనీసం మాకు పోదామంటే చోటు లేకుండా అంతమంది వచ్చారు. ఎందుకు వచ్చారు అంటే మనిషి స్వార్థం లేకుండా మనిషి ఎక్కడో అక్కడ స్వార్థం. భరతభూషణ్ సార్ ఉద్యోగం ఉన్నప్పుడు వందలాది మంది చదివించి తన డబ్బులు పెట్టి చదివించి పేదలను ఎంతోమంది ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్లు, సివిల్ సర్వీస్, ఎంఆర్ఓ, గ్రూప్ 2 జాబులు పెట్టిస్తే సార్ వల్ల నాకేమో ఉపయోగం, మళ్ళీ రేపు నాకు కాదు నా పిల్లల ఉపయోగం ఉద్దేశంతో సార్ ఉద్యోగం ఉన్నప్పుడు వందలాది మంది మేడం ఉన్నప్పుడు గెట్ టుగెదర్ పెడితే అసలు ఎంత హ్యాపీగా ఎంత బ్రహ్మాండంగా వదిలి మంది. సార్ ఉద్యోగం రిటైర్మెంట్ తర్వాత ఇంకా సార్ ఉద్యోగం చేయడం నాకేం పని ఉండదు. అట్లా చాలామంది కమిట్మెంట్ ఉన్న వాళ్ళు ఎప్పుడు కరెక్ట్గానే ఉంటారు. కమిట్మెంట్ నా వరకు పని అయిపోయింది, నేను తిన్నాను, సరే నేను తిన్నాను తర్వాత నేను పోతున్నాను, ఇట్లా పోయారు ఉన్నటోళ్ళు ఇప్పుడు కూడా నికాసైన బంధు సొసైటీ మెంబర్లు వీళ్ళందరూ. పాత కమిటీ వీడ్కోలు సభకు ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి మాజీ మంత్రివర్యులు మరియు బంధు సొసైటీ వ్యవస్థాపకులు పిపి మన ప్రొఫెసర్ నతనియల్ సార్, ముత్తయ్య సార్, మరి ఈరోజు బంధు సొసైటీని ఇంత ఘనంగా నడిపిస్తున్నటువంటి మన బంధు శ్రేయోభిలాషి పల్లెల వీరస్వామన్న అధ్యక్షుల గారికి, నూతనంగా ప్రధాన కార్యదర్శిగా అయినటువంటి మంద కనకయ్య గారికి మరియు కార్యవర్గ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ బంధు సొసైటీ
ఆధ్వర్యంలో నేను ఒక 2 సంవత్సరాల నుంచి ఈ బంధు సొసైటీ భరత్ భూషణ్ సార్ వీరస్వామ్యాన్ని బట్టి కొన్ని కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అందులో నా సొంత గ్రామం మహేశ్వరం నియోజకవర్గం బాలాపూర్ మండల్ జిల్లాగూడ గ్రామంలో 4.5 లక్షల రూపాయలతో 2000 మంది విద్యార్థినులకు గవర్నమెంట్ స్కూల్లో ప్లేట్లు, గ్లాసులు, స్పూన్లు పంచడం జరిగింది. సుమారు 4 లక్షల రూపాయలు మన భరత్ భూషణ్ అప్పిగడ్ల భరత్ భూషణ్ మరియు బంధు సొసైటీ ద్వారా. అదేవిధంగా ఇంకా వేరే కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో వీరసామాన్యకు అదనంగా మన మాదిగలకు అత్యంత ప్రాధాన్యమైనటువంటి లిడ్ క్యాప్ చర్మ వృత్తిదారుల యొక్క లిడ్ క్యాప్ సొసైటీ ఏర్పాటు చేసి లెదర్ ఆర్టిజన్ సొసైటీ అని ఒక సొసైటీ ఏర్పాటు చేసి లిడ్ క్యాప్ భూముల పరిరక్షణ, మాదిగలకు స్థలాలు లిడ్ క్యాప్ భూములు కేటాయించాలని, ఉద్యోగాలు కల్పించాలని ఈ 6 నెలల సంధి అదొక ఉద్యమం కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ 2-3 నెలల నుంచి మన మాజీ మంత్రివర్యులు మోత్పల్లి నరసింహన్న గారి మాదిగ మహాశక్తిలో కూడా కీలకంగా వీరసామన్న బంధు సొసైటీ, లెదర్ సొసైటీ కార్యక్రమాలు మన ఈరోజు రావాల్సినటువంటి కవంపల్లి సత్యనారాయణ గారు కూడా మన వీరస్వామన్నకు ఆయన ప్రమాణ స్వీకారం మహోత్సవ బాధ్యత కూడా అప్పగించడం జరిగింది. ఈ రోజుల్లో కొన్ని రోజుల కార్యక్రమం కూడా ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నటువంటి బంధు సొసైటీ ఇంకా దినదినాభివృద్ధి చెంది మనందరం కూడా ఇదొక వేదికగా ఉంటుందని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ప్రొఫెసర్ ముత్తయ్య గారు మాట్లాడాల్సిన నేను కూడా ఒక ప్రెసిడెంట్ రీతిలో ఉన్నా. ఫోన్ చేస్తే నేను అన్నా కరెక్ట్ టైం చేస్తున్నా, ముందే రాకపోతే అని చెప్పి నేను నరసింహనాక వచ్చితే వెంటనే వచ్చేదని చెప్పాను. అయినా కూడా నరసింహ వచ్చిన తర్వాత నేను టైం ఎక్కువ నాకు తీసుకోవాలని ఇక్కడ అడిగినా. ముఖ్యంగా నేను ఫస్ట్ మాట్లాడాల్సింది ఏంటంటే 1970s లో 77, 78, 80 క్యాంపస్ లో బాగా సీరియస్ ఎవరైనా ఉన్నారంటే ముఖ్యంగా మాదిగలు భర్తకొచ్చిన నరసింహనాన్న లేకుంటారు. ఒక స్పెషల్ కాంటాక్ట్ ఏంటంటే ఎన్టీ రామారావు గారిని ఆయన గారు ముందే కలిసి క్యాంపస్ స్టూడెంట్స్ నరసింహనాన్న దగ్గర పోయి కలిసిపోయి నరసింహనాన్నకు టికెట్ కావాలని చెప్పి మేము మా బల ప్రదర్శన చేసిన వాళ్ళు నేను భర్త ప్రదర్శన 82 ఆ తర్వాత నేను చాలా విషయాలు మాట్లాడాలనుకున్నా కానీ మళ్ళీ చాలా చక్కగా తన బాధలు వేస్తారు. నాకు కూడా అదే బాధ మాట్లాడే అధికం. అయితే చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అందరికీ అన్ని చేతగా, దిస్ ఇస్ మై కొటేషన్, అందరికీ అన్ని చేతగా, కానీ కొందరికి మాత్రం కొన్ని చేతనంటే వాటి సమర్థవంతంగా చేయడం సాధ్యం. నాకు కూడా కొన్ని మాత్రమే చేయడం చేతనైతుంది. నేను ఎస్సీ వర్గీకరణ సంబంధించిన వరకు 89లో నేను పిహెచ్డి డిస్కస్ చేసేసి ఉద్యమం మొదలైన తర్వాత దాన్ని రాజ్య కమిషన్ ఇచ్చిన దాంట్లో నేనే ఇచ్చాను దాన్ని. ఆ తర్వాత 3 రోజులకే మీటింగ్ అవుతుంటే అక్కడ వరకు ఎంతో మందికి వేధించినటువంటి వ్యక్తి కాలంలో స్టూడెంట్ ఉస్మానియా కేసు ఇస్తున్నా అడ్వకేట్ ఫీజు నేను పదవి చెప్తాను.
ఇద్దరం వెళ్ళి ఫీజు లేదని చెప్పినప్పుడు అక్కడ ఉన్న స్టూడెంట్స్ అంతా ఫోన్ చేస్తున్నారు. అన్నాడు ఫీజు ఇచ్చి మమ్మల్ని అదే అన్నారు. అంటే మామూలుగా మన కులానికి అన్వేషించినటువంటి పెద్ద విషయం. ఎంతో మందిని అధికారం చేసి ఎంతో మందికి వేధించినటువంటి వ్యక్తి మహానుభావుడు. ఆయన ఈ ఆర్గనైజేషన్ ఆయనే పెట్టిందని కనుక తెలిసింటే ప్రతి మీటింగ్కు నేను వచ్చాను. నాకు ఇప్పుడు తెలిసింది వాస్తవం నాకు తెలియదు. ఆయన ఈ మీటింగ్కు ప్రతి మీటింగ్ అడ్మిషన్ వస్తుందంటే ఖచ్చితంగా నేను వచ్చాను. ఈ మధ్యకాలంలో వర్గీకరణ అయినంత నేను చనిపోయిన వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాను. వాళ్ళు ముసలి మన కోసం ప్రారంభించాం. కాలిన గూడిదైన అలా మన మాడి ఉద్యమాన్ని ముందుకు నడిపించిన మహనీయుడు నలుగురు వ్యక్తి. వాళ్ళ ఇళ్ళకి ఎవరు పోలేదు. కాలిపోయిన తర్వాత ఎవడు పోలేదు. ఆ రోజుల్లో నేను హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళని చూస్తే ఈరోజు కూడా నా కళ్ళ ముందు ఆ శివాలు కనబడుతుంది. ఆ డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు వర్గీకరణ జరగాలని చెప్పారు. అటువంటి త్యాగమూర్తులు పిల్లలకి ఎవరు పోలేదు. సుమారుగా ఒకరొకరికి 5-5 లక్షలు కూడా 5-5 లక్షలు ఇచ్చి కుటుంబాలని ఆదుకున్న ఏకైక వ్యక్తి. అందరూ ఎంప్లాయీస్ మాట్లాడి సరే తనకు చేతనైనంత ఆ కాలంలో చూసిన వ్యక్తి అంత ఇళ్లలో పోతే ఎవరు వచ్చిందే అని ఇళ్ళ కంటే ఒక భరత్ గట్టిగా చప్పట్లు కొట్టారా? ఉదయం పనిచేయడానికి ఉదయం సాయం చేయడానికి కూడా ఉదయం. తర్వాత ఏడేళ్ళు అక్కడ పోలే చెప్పితే చాలా విడ్డూరమైన విషయాలున్నా మాట్లాడడం మంచిది. అన్నయ్య ఒక్కడే వెళ్ళాడు, అన్న ఒక్కడే వెళ్ళాడు. వాళ్ళు ఇంతమంది లీడర్స్ ఉన్నారు మాదిగోళ్ళు, మరి ఎందుకు వెళ్ళలేదు? అన్ని పార్టీలు ఉన్నారు. అన్నకి పదవి లేకపోయినా కానీ వెళ్ళి వాళ్ళని ఓదార్చి వాళ్ళతో మాట్లాడి బాగోగుంది ఏంటని. వాళ్ళు అసలు తెలంగాణ రాకముందు బ్రహ్మాండంగా ఉంది, భయపడేది ఎవరు? తెలంగాణ వచ్చినాక ఫ్యూడలిజం వస్తుందని చెప్పి నేను ఆనాడే చెప్పాను. ఫ్యూడలిజం వస్తుందని చెప్పిన ఏకైక వ్యక్తి నేను ఒక్కడిని. లాస్ట్ మూమెంట్ ఉన్న కాలంలో కూడా ఇక్కడ ఏమొచ్చింది మీరు చూస్తున్నారు, వాళ్ళు లెక్క పెడుతున్నారు. మాది కూడా అంటే లెక్కే లేదు, ఏ పదవి కూడా నోచుకునే పరిస్థితి లేదు. ఉన్న పరిస్థితిలో నేను ఒకే ఒక విషయాన్ని రేవంత్ రెడ్డి గారిని అప్డేట్ చేస్తున్నాను సార్. వర్గీకరణ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కదా, అయినా తొందరగా రకరకాల ఒత్తిడులు ఆయన మీద వచ్చిన ఆయన వర్గీకరణ చేయడం మాత్రం ఒక్క విషయంలో మాత్రమే వర్గీకరణ విషయంలో మన రేవంత్ రెడ్డి గారిని అప్రిషియేట్ చేస్తున్నారు.
అభినందన తెలియజేస్తాను. సంతోషం. వీళ్ళు అన్నప్పుడు ఏదో ఒకటి చేస్తే పేరు ఉంటుంది కనీసం. కానీ నేనేమంటున్నా అంటే అసలు మాకు దానం ఇస్తారా? మేము అడుక్కోవాలా? 50 లక్షల మంది మనముండి 4 కోట్ల మందిలో 1/4 మనమే ఉన్నామయ్యా. మనం ఎవరు కోటేస్తే వాడే గెలుస్తాడు. ఇది ప్రచారం చేయాలి. ఇప్పుడు మీరు ప్రచారం చేయాల్సింది ఇది. మనం ఎవరి కోటేస్తే వాడే గెలుస్తాడు. మనం ఏ చెప్తే గజం గెలుస్తుంది. ఆ ప్రయాణంలో మనమంతా కూడా ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. సరే, నాకు అన్నం చూస్తే చాలా సంతోషం ఇస్తాను. చూడండి, నేను ఎక్కడో పోదాం అనుకున్నా. ఇది కొంచెం లైన్లో పడ్డాక వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకుంటున్నాను. అయినా కూడా మా బాధ్యత. అందుకని ఇబ్బందన్నా అరే మరి ఆడేవాడు చేయాలి మీటింగ్. మీరు సగం మీటింగ్ చేయదు. నేను చెప్తాను పెద్ద మనిషి. విషయం ఏంటంటే వీడికి రిజల్ట్ రావాలి. ఇది తీసుకొని మళ్ళీ ఆడికన్నా రావాలి. 2 కాకుండా ఇంటికి వచ్చింది. సాధించలేము. ఏ భగవంతుడు కూడా మనల్ని కాపాడలేదు, కాపాడడు. అందుకే అంబేద్కర్ ఆయన ఏ ఒక్కరిని నమ్మలే. ఆయన సొంతంగా ఆయన జయగంగా బలాల్లో చేసి మనకు మేలు చేసిపోయాడు ఆ మహనీయుడు. దాన్ని కూడా మనం ఓటెక్కాయా నువ్వు ఓటేం కంటే ఈ ఓటు అనేటువంటిది 50 లక్షల మంది ఒక దిక్కు ఓటేస్తే ఒక ఓటుగా మారిస్తే అసలు మనకెవరైనా ఇచ్చేది, మనమే ఇతరులకు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. రాజకీయం ఎవరు చేతిలో అధికారం ఉంటే బాధే. ఇప్పుడు నీకు 2 బాగుపడ్డారు, కులమంతా బాగుపడ్డారు, 2 బాగుపడ్డారు. అధికారంతో బాగుపడ్డారు రాజకీయ అధికారంతో. అదేవిధంగా నేను వెలుమలు 10 సంవత్సరాల కింద మొదలైతే వాళ్ళు మొత్తం బాగుపడ్డారు. కమ్మలు వాళ్ళు కూడా అధికారాన్ని కొంతకాలం వేయలేదు, వాళ్ళు బాగుపడ్డారు. కాబట్టి అధికారం ముఖ్యం అనేటువంటి ఆలోచన చేయాలి. మన ప్రజానికాన్ని ఓట్ చేయాలి. ఈ 50 లక్షల మంది ఒక తాటి మీదకి తీసుకొచ్చే పరిస్థితిని మనమంతా కల్పించాలని కూడా సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆ ప్రయాణంలోనే ఈ మాదిగ మహాశక్తిని ఏర్పాటు చేసినామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మీకు దయ ఉంటుందని నేను నమ్ముతున్నా. ఉంటుందా లేదా? పదాలు వదిలిపెట్టాలని మీరు అందరూ కూడా వీరస్వామి మంచి ముక్కుసూటి మనిషి, ఇబ్బంది లేకుండా మాట్లాడతాడు ఉంటే కూడా చాలా సంతోషం. కాకపోతే ఏ సందర్భానుసారంగా మనం మారాలి. ఇవాళ ఈ పరిస్థితి వచ్చింది, మనకి ఎవరు దిక్కులేని పరిస్థితి వచ్చింది. రాజ్యాధికారం భాగస్వామ్యం లేదు, ఏ పరిస్థితి బాగలేదు. కాబట్టి ఈ టైంలో మనం అందరం ఒకటి కావాల్సినటువంటి అవసరం వచ్చింది, ఆ సమయం వచ్చిందని మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తూ, ముఖ్యంగా అన్నగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మా అందరి హృదయాల్లో మీరు ఉన్నారు. మీరు చేసిన పని ఎక్కడ పోదు. కాబట్టి మీరు ఎక్కడో పుట్టి, వాస్తవంగా చెప్పాలంటే మన ప్రాంతానికి తెలంగాణ ప్రాంతంలో ఆయన ఎక్కువ సర్వీస్ చేసిందనేది నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎవరు అనుకున్నా కాదనుకున్నా భరత్ భూషణ్ గారికి అందరం కూడా మరి ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది, కృతజ్ఞత కలిగి ఉండాల్సిన అవసరం ఉందని మరొకసారి సందర్భంగా తెలియజేస్తూ, నాకు కూడా అక్కడ మీటింగ్ ఉంది. అయినప్పటికీ ఇక్కడికి వచ్చినాక ఒక మంచి తృప్తితోనే నేను ఇక్కడి నుంచి పోతున్నాను. చాలా సంతోషం. ఒక మా మిత్రులు కానీ, అదేవిధంగా మా భరత్ భూషణ్ కానీ, వీరస్వామి గారు, ప్రెసిడెంట్ గారు వీరు ఈ కార్యక్రమం ఇంత చక్కగా నిర్వహిస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతి మీటింగ్ కూడా నేను వస్తా. ఇక ఇంటి చెప్తున్నాను, మీరు ఏ ఇబ్బంది పడక్కర్లేదు. భారత భూషణ్ అన్న ఉంటాడు, నేను కూడా ఉంటాను. మీ పక్కన ఓకేనా? మీ నమస్కారం. ఈ కంబైన్ నల్గొండ డిస్ట్రిక్ట్ లో అంటే ఇది అన్నకి చెప్పుండొచ్చు, కానీ మేమేది మనకు సంతోషం కలిగించింది. నల్గొండ బ్రదర్స్ అంటే వాళ్ళు ఇద్దరు రెండో ఉండేవాళ్ళు. అయితే ఏరెడ్డి మావాడికి ఎందుకు పోస్టింగ్ అని అడిగే అంత గొప్ప ఉన్న వ్యక్తి లీడర్ మన కమ్యూనిటీ ఇంకెవరు
మా మొదటిపల్లి నరసింహరావు తప్పితే ఎవరి నేను మాకు భయపడతాం. అరే ఇద్దరు ఇక్కడ బాబు అరే ఈయన అసలు చిన్న పిల్లవాడు అప్పుడు 40 గంటలు 35 ఉంటాడు. పట్టుకోలేండి అంటే అంత దమ్మున్న లీడరు మనం ఆయనకి సపోర్ట్ చేయాలి. వీళ్ళని జాతికి ఉపయోగపడేవాడిని. ఆయన ఏమన్నాడు, నేను మచ్చ లేకుండా బతకాలి. మన గురించేగా లేదు ఆయన గురించి అనుకుంటే ఎన్నో మచ్చలు తెచ్చుకున్నాడు కదా. మినిస్టర్ ఉన్నప్పుడు ఎంతో చేసుకుంటారు. కాబట్టి మధువల్లి నరసింహన్న మనకు ఒక పెద్ద ఎసెట్. ఆయన మనం వాడుకోవాలి. కానీ ఆయన వయసు రీత్యా కూడా నేనేం అని అనుకోవడం ఎందుకు అని ఏదో ఒకటి చేయాలనే తపన ఉన్నవాడు. కాబట్టి ఈ తపనే మీ అంటాం నెక్స్ట్ మరి అతను ఎందుకు ఇవన్నీ కాల్చుకున్నాడు, బాగున్నాడు. కాబట్టి ఇటువంటి వాళ్ళకి మనం సహాయం చేయాలి. మీరు అందరూ ఆలోచించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు చాలా ఒక విషయం మీకు చెప్పలేదు. ఎమ్మడి నాకు ఫోన్ చేసింది, ఎక్కడున్నావు అంటే నేను అప్పుడు రైల్వే కాలనీలో పక్కనే ఉన్న సాగింపు. ఏం సార్ ఇట్లా జరిగింది అన్నాడు. ఇమేజ్ హాస్పిటల్కి వెళ్ళాము. అమీర్పేట ఇమేజ్ హాస్పిటల్కి వెళితే మొత్తం కాలిపోయి తెల్లగా మొత్తం బాడీ మొత్తం కాలిపోయి ఇంకొక గంట కూడా చనిపోతాం. చుట్టూ విజిలెన్స్. సార్ మనం వచ్చామని ఏమనుకుంటున్నాం అని సార్ ఏం కాదు సార్ మనోళ్ళే అని మేము. చనిపోయేటప్పుడు కూడా వర్గీకరణ మీరు కొనసాగించాలని చెప్పేసి పొన్నాల బాబు చనిపోతాడు. పొన్నాల సురేందర్ ఇంత అంటే అన్న నరసింహరావు కూడా చెప్పలేదు ఆ విషయము. ఫస్ట్ వాళ్ళు ఖాళీ వెంటనే వెళ్ళింది మీ ఇద్దరం. ఈ విషయం ఎందుకు చెప్పాలి అంటే ఆ ఇన్స్పిరేషన్ ఎల్ఐసీలు కట్టి వాళ్ళ పిల్లల కాడికి వెళ్ళి ఇంటికి వెళ్ళినప్పుడల్లా స్వీట్లు కొనుక్కెళ్ళి ఏమేమో కొనుక్కెళ్ళి వాళ్ళందరం దగ్గర తీసుకొని అందులో ఒక అమ్మాయి ఎస్ఐ అయింది అనుకుంటే దామోదరు కూతురు. అంటే వాళ్ళ వెనక ఎంతో ఫీడ్బ్యాక్ చేసిన వాళ్ళ మనం అందరం ఉన్నాం. దాంట్లో ముఖ్యంగా భరత్ భూషణ్ గారు. ఇకపోతే మీ కొత్త కమిటీ వాళ్ళకు నా రిక్వెస్ట్ ఒకటి, నేను గతంలో చాలా అలసిపోయినా. గతంలో నేను బాగా అలసిపోయినా. నాకేంటంటే ఒక ప్రోగ్రామ్ తీసుకుంటే నిద్ర పట్టదు. దాన్ని మానిటరింగ్ చేసుకోవటం కానీ దాన్ని ఇంకోటి చేయటం కానీ ఆ బాధ్యత నుంచి యాక్చువల్గా నేను ప్రెసిడెంట్ కూడా వద్దనుకున్నా. నడిపిస్తారు మిగతా వాళ్ళు. కొంతకాలం ఇప్పుడు వచ్చిన కొత్త కమిటీ ట్రైన్డ్ అప్ అయి గతంలో ఎట్లయితే జరిగిందో ఆ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఒక ఈవెంట్ మేనేజ్ చేయడం అంటే ఇట్ ఈస్ నాట్ సో ఈజీ. హాల్ బుక్ చేసుకోవాలా, ప్రెస్ నోట్ రాసుకోవాలా, ఫ్లెక్సీలు చేసుకోవాలా, జనరల్ చేసుకోవాలా, జనాన్ని పిలుచుకోవాలా, జనానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవాలా. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన అందరికీ జై జాబాబా. ఈ సభ ముఖ్య ఉద్దేశము బంధు సొసైటీ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం. పాత కమిటీ ఆత్మీయ వీడ్కోలుకు కర్మక్రియ అన్నిటికీ మూలమైన మన గురువు గారు భరతభూషణ్ సార్కు. ఎందుకంటే ఈ కమిటీ ఏర్పడడానికి సార్ గారే, ఆయన ఆధ్వర్యంలోనే అన్ని జరుగుతున్నాయి. దానికి సార్కు వెన్నంటూ ఉండి మన పాత కొత్త అధ్యక్షులు
పల్లెల వీరస్వామి గారు మరియు పాత వాళ్ళందరికీ ఇంతకుముందు ఒక పెద్దన్న వీడ్కోలు అన్నారు. వీడ్కోలు కాదండి, మీరు పక్కకుండి మాకు సజెషన్స్ ఇవ్వాలి. వీడ్కోలు అంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం అవుతుంది, వీడ్కోలు కాదు. మీరు మాతోనే ఉండి మేము ఎలా నడుస్తున్నామో దానికి మీరు ప్రతి క్షణం అబ్జర్వ్ చేస్తూ మాకు సూచనలు ఇస్తూ మమ్మల్ని ముందుకు నడిపించాలి. ఈ సభకు చాలా మంది పెద్దలు వచ్చారు. మన ప్రొఫెసర్ సీనియర్ మోస్ట్ ముఖ్య సార్, తిరుపతి సార్, మన బాబురావు సార్ చాలా మందికి తెలియదు, అందుకే ఆయన గుర్తించలేకపోతున్నారు, కానీ చాలా పెద్ద స్థలమే. అలాగే మన బిఎస్ఎల్ నుంచి రిటైర్డ్ అయిన మన గడ్డి కృష్ణ గారు ఎంఆర్పిఎస్లో చాలా చురుకుగా పాల్గొంటున్నారు కూడా ఇప్పటికి కూడా. మన జాన్ సార్ కొంచెం లేట్గా వచ్చాడు కానీ వెనకనే ఉంటున్నాడు, ముందుకు రావట్లేదు. వీళ్ళందరూ చాలా వరకు ఇందులో 50% రిటైర్డ్ అయిన వాళ్ళు ఉన్నారు. ఈ రిటైర్డ్ అయిన వాళ్ళు మా వర్కింగ్ విషయం మీరు ఏదైతే చేశారో ఇన్ని రోజులు బంధు సొసైటీకి ముందుండి నడిపించారు, అవన్నీ అబ్జర్వ్ చేస్తూ మీ కాలంలో చేయలేని పనులు ఏదైనా ఉంటే మాతో చేపిస్తారని ఆశిస్తూ, ఆల్రెడీ మన దయానంద్ సార్ అయితే ప్రతి క్షణం మాట్లాడుతూనే ఉన్నాడు. ఈ మీటింగ్కు అందరూ మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన మా బామ్మార్ది అందరికీ ధన్యవాదాలు. ఈ రోజు నుంచి ఇది బాధ్యతగా మాకు పెద్దలు బరువు బాధ్యతలు మాకు తలకు పెట్టారు. అదేవిధంగా మేము శ్రద్ధ వహించి అన్ని రకాలుగా మేము చేస్తామని ఇంతకుముందు కొన్ని పాయింట్లు